హైదరాబాద్ నల్లకొండ డివిజన్ కాలేరన్న తరపు నుంచి వచ్చినాం. మేము తెలంగాణ కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ వాళ్ళు తెలియక ఎవరో కొందరు ఓట్లేసి వచ్చిండు ఆయన. మేము సిటీ నుంచి అసలు వేయలేము ఓట్లు, ఊర్లకేని పుట్టి వచ్చిన వాళ్ళమే. కానీ కొందరు మార్పు కావాలని మహిళలు పెద్దలు చిన్నలు ఏం మార్పు తెచ్చుకున్నారంటే ఆటో వాళ్ళకు తిండి దొరకకుండా అలాంటి మార్పు తెచ్చుకున్నారు. పనికి వాళ్ళ మార్పు తెచ్చుకున్నారు. ప్రజలు ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏం చేసుకున్న తప్పును మేము సరిదిద్దుకొని మేము కేసీఆర్ గెలిపించుకోమని ఈ ప్రపంచం. వాళ్ళు చేసిన తప్పు, పబ్లిక్ చేసిన తప్పుకు ఎట్లా అంటారు దానికి నాకు చెప్పడానికి వస్తుంది. ప్రతిక్షాళన చేసుకుంటారు చూడు, ప్రక్షాళన చేసుకోవడానికి వచ్చినారు. అన్నా మేము తప్పు చేసినాము, మేము గెలిపించినాము, అనవసరంగా తెలుసు మాకు మార్పు కావాలా, పనికి మాల మార్పు కావాలనుకున్నాము, ఇట్లా మమ్మల్ని ఆగం చేస్తాడు అనుకోలేము, అన్నానికి దండం పెడతాం, నిన్ను గెలిపించుకుంటామని సార్కు గుండె ధైర్యం ఇవ్వడం కోసం మేము అంతా వచ్చినాము. మాలాగా ప్రజలంతా వచ్చినారు అంతే. చూసినాము ఎట్లా అనిపించింది అంటే మా దేవుని చూసినట్టు అనిపించింది. మా దేవుని మా అస్తమానం సార్ అంటే చాలా ఇష్టం మాకు. ఎందుకంటే ఆయన ఎన్ని చేసిండు అసలు. ఫుట్పాత్ మీద రోడ్లో మీ బండి పెట్టుకుంటా నేను. వాళ్ళు కలిసి ఉన్నారు కదా ఒకప్పుడు, మన ఏమంటారు చంద్రబాబు నాయుడు మనది ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఒక్క నెలలో 4 సార్లు సామాన్లు ఎత్తుకపోవడం మావి. మా సార్ వచ్చినాక కనీసం పేదలను వదిలేసి చూడకుండా ఈ దొంగ ప్రపంచం తెచ్చుకున్నారు. ఇది కావద్దు, మంచి కావాలని కోరుకుంటాం. పక్కా 100% మళ్ళీ సారే వస్తాడు. వాళ్ళకు ఏం పని లేదు, తనకి గద్దె ఎక్కిండు, బట్ అది ఏం చేయాలా ఎట్లా చేయాలి అర్థమవుతలే. నేను ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పిన మా కాలేరన్న గురించి మాట్లాడినప్పుడే, రేవంత్ రెడ్డి ఎక్కినావు కానీ ఒక 2 ఏళ్ళను అది చేయాలంటే మా సార్ కాడికి పోయి ఒక 6 నెలల ట్రైనింగ్ తీసుకో, అది తీసుకున్నాక వచ్చి చెయ్యి కనీసం అని చెప్పినాం. పోలేడు. తలకెక్కి తల పొగరు దించడానికి పబ్లిక్ ప్రపంచం ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు మీకే తెలియాలి కదా. ఎట్లా మీకే తెలియదు. మేమంటే ఎట్లా సార్ భక్తులం, మేము ఓటర్లం కాదు, సార్ భక్తులం. మేము కేసీఆర్ గారి భక్తులము, మా కాలేరన్న కార్యకర్తలం. మేము కాలేరన్న మాట తీసేయము, బట్ మాకు కాలేరన్న ఎంత మాకు గ్రేటో కేసీఆర్ కూడా మాకు అంతే గ్రేటు. అది మా కాలేరన్నను మా కేసీఆర్ని గెలిపించుకోవాలని అనుకుంటా. మా కాలేరన్న ఏ నిమిషంలో ఎవరికి ప్రాబ్లం వస్తే వచ్చి ఇంటి ముందు ఉంటాడు, తన సొంత పైసలు పెట్టుకుంటాడు. ఏ పార్టీ వాళ్ళకి దమ్ము ఉంది? ఉన్నది ఒకటే మా కాలేరన్న, జే కేసీఆర్. సభ చెప్పుకోవడానికి ఏముంది, ఇంత ప్రపంచంలోనూ చూడాలంటేనే కళ్ళు సరిపోవట్లేవు ఈ జనాలను. మీకు తెలియాలి, అసలు చెప్పడానికే నోరు రావట్లేదు ఈ జనాలను చూస్తూ ఉంటే. వాళ్ళకు ఏంటి ఇదంతా అనేటట్టు అయిపోతుంది. భయపడుతున్నారు టీవీల ముంగట. అరే దేవుణ్ణి చూడడానికి, దేవుణ్ణి మేము తప్పు చేసినామే అని ఈ తప్పులోన సరిదిద్దుకోవడానికి, చెప్పుకోవడానికి, మా గుండెలో బాధ చెప్పుకోవడానికి వచ్చినారు జనాలంతా. అంతే తప్ప ఇక్కడ ఎవ్వరు డబ్బుల కోసం రాలేదు, దేనికి రాలేదు, ఇష్టంతోన ప్రేమతోనే వచ్చినాం. పైసలు ఎందుకు, ఎవరికి కావాలయ్యా పైసా? కేసీఆర్ కావాలి మాకు, మా కేసీఆర్ మాకు కావాలి. మళ్ళీ మేము అసలు హైదరాబాద్ లో ఎవరు ఓడగొట్టుకోలేము. హైదరాబాద్ లో మేము అసలు 99% గెలిపించుకున్నాం. జెండా ఎగరేస్తాం మళ్ళీ మేము కేసీఆర్ జెండా ఎగరేస్తాము. మన కేసీఆర్ పదవి మనకు మళ్ళీ వచ్చేస్తుంది. మేము దివ్యాంగులం అండి. నా పేరు ఉమారాణి, నల్లకొండ డివిజన్ అధ్యక్షురాలని. కానీ వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఇచ్చాడా? వచ్చే పెన్షన్ 3 వచ్చేది 4,000 పెన్షన్, అది కూడా ఇవ్వట్లేడు. ఇప్పుడు 2 నెలల పెన్షన్ వాని మీదే ఉంది, కానీ అడగటోడు అవ్వడు. ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఇస్తావు? ముసలాలు పెన్షన్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, కళ్ళు లేని వాళ్ళు, గుడ్డోళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా బతకాలి? రేపు పిల్లలు చూస్తారు చూడరు. ఇప్పుడు సపోజ్ నా భర్తే ఉన్నాడు, ఈ మధ్య ఎక్స్పైర్ అయిపోయి, నాకు 2 చిన్న పిల్లలు, నేను ఉన్నది కూడా ఆ పెన్షన్ మీద ఆధారపడి ఉన్నా. నువ్వు పెన్షన్ ఇవ్వట్లేదు, మేము ఎట్లా బతకాలి? అది మా జీవితం ఏంది? మాకు వచ్చేదే ఇవ్వండి. మీరు పెంచినది కూడా మీరు పెంచుతారు. మీరు 6,000 పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చారు ఇంతవరకు? మీరు వచ్చి 1 ఇయర్ అవుతుంది. 2 సంవత్సరాలు అనుకోండి, దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు 1 నెల కూడా మీరు పెన్షన్ కరెక్ట్ ఇవ్వలే. ఇంకా మాదే 2 నెలల పెన్షన్ మీ మీద ఉన్నది. ఎందుకు మమ్మల్ని, మా ఉసురు మీకు ఎందుకు ఇంతగానం పుట్టించుకుంటున్నారు చెప్పండి? మేము కూడా బతకాలి కదా. మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు 2 తారీఖే పడేది మా పెన్షన్, తెలుసా? 2 తారీఖు కరెక్ట్ పడేది. మళ్ళీ ఈ మధ్య ఏది రావట్లేదు, నెలలు గడిచిపోతున్నాయి అయినా రావట్లేదు. ఇంకేం చెప్పాలి? మా సమస్యలు చాలా ఉన్నాయి, చెప్పుకోవాలని సిగ్గుచేటు ఉన్నది, కానీ ఎవరేం చేయలేరు. కానీ మళ్ళీ మేము కేసీఆర్ అన్న తెచ్చుకుంటాము, మా కేసీఆర్ జెండా ఎగరేస్తాము.
జై కేసీఆర్. పేట్ నియోజకవర్గంలో గెలిచారు. అతడు గెలిచిండ్రు కాబట్టి మా మమ్మీ చాలా సేవ చేసింది బీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో. ఆయన ఇప్పటికి కూడా మా మమ్మీ క్యాన్సర్ వచ్చింది, ఆయన ఇప్పటికి కూడా ఆయన పదవి కోల్పోయినా నేను ఉన్నా మీకు సపోర్ట్ అని చూస్తున్నారు. మాకు ఆ ధైర్యంతోనే మేము ఇక్కడికి వచ్చాము ఈరోజు. మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలి, మా బతుకులు బాగుంటాయండి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటున్నారు గత 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు చేశారు కదా, కాబట్టికైనా కదా 10 సంవత్సరాలు ఉన్నది. లేదని ఎందుకు అనుకోవాలి? 10 సంవత్సరాలు ఒక్కసారి కాదు కదా, 2 సార్లు గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంత జనం ఉంది కదా, ఎర్ర జెండాను చూసి అందరూ భయపడిపోవాలి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి తప్పకుండా. కేసీఆర్ ని గెలిపించుకున్నట్లోనే ఫస్ట్ ప్రపంచం మేమే చూపిస్తాం. సార్ చూడండి, సార్ చూడండి, ఆ నవ్వులోనే ఉంది చిరునవ్వు. ఆ చిరునవ్వు చూడండి సార్ది. సభ తర్వాత అందరికి దద్దరిల్లుతుంది గుండెల్లో ధైర్యము. ఇప్పటి నుండే ఏం చేయాలని ఆలోచనలో పడిపోతారు జనాలు. ఆలోచనలో పడిపోయి ఇది కరెక్ట్, అమ్మో ఏదో గెలిచిపోతాడు కేసీఆర్, ఈసారి మనం ఏదో తొందరపడాలని చేస్తారు. కానీ ఏమీ కాదు, వాళ్ళ ఏమీ చెయ్యలేరు. పుట్టిగా కూర్చుండి పోవాల్సిందే వాళ్ళు. అంతే. ఏం భయమా? అసలు లోపల కుర్చీలో నుండి లేవాలంటేనే భయం అవుతుంది వాళ్ళకు. ఏంటి జరుగుతుందా అని ఇలా చూస్తుంటారు, అందరూ కళ్ళప్పగించుకొని చూస్తున్నారు. కానీ ఏం చేయాలో వాళ్ళకి చూడడం తప్ప చేసేది ఏమీ లేదు. వాళ్ళు సభ మీదనే మరి ఇంకా ఎటు పోతే ఏమైతుంది చూసాం, ఎక్కడ తప్పు పట్టాలి, ఎక్కడ చూడాలి అనేటట్టు చూస్తున్నారు. తప్పు పడతాం కానీ ఏది జరిగేది లేదు తప్పడ. ఓకే.